మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తమిళనాడు గవర్నర్ ఏమో తమిళనాడు రాష్ట్రం పేరు మార్చేస్తాడు. తమిళనాడు గవర్నరు తమిళనాడు రాష్ట్రం పేరే మార్చేస్తాడు. ఇంకో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు. మరి డెమోక్రసీలో డెమోక్రాటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి రోల్ లేకపోతే, మాకు పాత్ర డిసిషన్స్ మావి కాకపోతే, వీళ్ళదే మోడీ గారి ఏజెంట్లదే అయితే ఇదెక్కడి వ్యవస్థ? నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. మోడీ గారు అన్నారు మొన్న 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఏమన్నాడు? రాజ్పథ్ పేరు తీసేసి కర్తవ్య పథ్ చేస్తున్నా, ఎందుకంటే కలోనియల్ వాసన వస్తుంది ఇక్కడికి వెళ్ళన్నాడు. మరి గవర్నర్ పోస్ట్ కూడా కలోనియల్ పోస్టే కదా. వైస్రాయి గవర్నర్ ఇవి అవసరమా ఈ దేశంలో? డెఫినెట్గా ఆలోచించాలి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత ప్రజలు ఆలోచించాలి, పార్టీలు ఆలోచించాలి. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న పార్టీలను ప్రభుత్వాలను అప్రతిష్ట పాలు చేయాలని ఇంకా ఒక దారుణం చెప్తాను మీకు నేను. మరి జ్యోతిరాదిత్య సింధియా గారు, రంజన్ గగోయ్ గారు, వాళ్ళిద్దరు నామినేటెడ్ టు రాజ్యసభ. జ్యోతిరాదిత్య సింధియా అక్కడ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీలో చేరుతాడు. వెంటనే ప్రెసిడెంట్ గారు నామినేట్ చేస్తారు రాజ్యసభకి. అదేవిధంగా అటు సైడా ఈయన పేరు బ్రజ్ క్షేత్ర ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్కడ ప్రెసిడెంట్ ఈయన? ఉత్తరప్రదేశ్ ఎక్కను, ఆడదికి ఎక్కను. ఆడ బీజేపీ ప్రెసిడెంట్, ఆయన ఎమ్మెల్సీగా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసినారు. మీకు ఇంకో మొత్తం ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. ఇక్కడనేమో ఇది ఎక్కడ రామ్ సూరత్ రాజ్బర్ ఈయన పేరు. ఆయన బీజేపీ ఆయన కూడా అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్సీ చేస్తారు. రాజ్బర్ కరెక్ట్ గా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు 2022లో. ఇప్పుడు నేను చెప్పిన రాజ్బర్ ఆయన పేరేందు 2022లో పోటీ చేసిండు. 23లో గవర్నర్ గారు అక్కడ ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు. ఈయన పేరు సాకేత్ మిశ్రా, ఏప్రిల్ 2023. ఆయన బీజేపీ లీడర్. ఆయన అక్కడ గవర్నర్ గారు నామినేట్ చేస్తారు. ఇదే సాకేత్ మిశ్రా గారు యోగి ఆదిత్యనాథ్ గారు తానా అంటే ఆయన తందానా అంటాడు, బీజేపీ నాయకుడు. ఈయన కూడా అక్కడ ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఇక్కడ ఈయన పేరు లాల్జీ నిర్మల్, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు. ఆయన ఓకే అట, ఆయన కూడా ఫిట్ అట, కానీ మా వాళ్ళు అన్ఫిట్ అట. ఈయన పేరు హన్సరాజ్, బీజేపీ వారణాసి ప్రెసిడెంట్, బీజేపీ యొక్క వారణాసి ప్రెసిడెంట్. ఈయన మోడీ గారి కాన్స్టిట్యున్సీ వారణాసిలో బీజేపీ ప్రెసిడెంట్. ఆయన ఫిట్, మా వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాత్రం అన్ఫిట్. హెచ్పి సుదామ్ దాస్, ఈయన కాంగ్రెస్ ఓడు, కేపీసీసీ క్యాంపెయిన్ కమిటీ. ఈయన మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయిండు. కాంగ్రెస్ ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఏదో, ఆయన కూడా మొన్ననే అక్కడ ఎమ్మెల్సీ అయిండు, అది కూడా గవర్నర్ నామినేషన్. ఈయన అదే సేమ్ ఎమ్మెల్సీ అయింది మొన్ననే ఆగస్టు 23లో, మొన్న ఒక నెల కింద ఆయన అయినాడు. తర్వాత సీతారాం అని చెప్పేసి కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్కి మొన్ననే నామినేట్ అయినారు ఆగస్ట్ 2023లో గవర్నర్ గారి ద్వారా. ఇక్కడ కూడా యాక్టివ్ వర్కర్, యాక్టివ్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్. కర్ణాటకలో మంత్రి గారు, ఆమె పేరు ఉమాశ్రీ మేడం. మొన్ననే ఇదివరకు కాంగ్రెస్ లో మంత్రి, ఆమె మొన్ననే గవర్నర్ గారు నామినేట్ చేసినారు. ఆమె మంత్రిగా ఉన్నారు ఇప్పుడు కర్ణాటకలో. అంటే జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలకేమో ఒక నీతి. కాంగ్రెస్ బీజేపీ మంచిగా పరస్పరం సహకరించుకుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్లను సాఫీగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంలో బీజేపీ గవర్నర్ గారు అక్కడ సహకరిస్తారు. వేరే చోట్లనేమో బీజేపీ గవర్నరు, బీజేపీ పార్టీ అంతా మాట్లాడుకుని అక్కడ కూడా ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ నిన్న ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు నామినేట్ చేస్తారు. తెలంగాణ కాడికి వచ్చే వరకు మాత్రం ప్రజా ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్ శ్రవణ్ గారు అనర్హుడు, ట్రేడ్ యూనియన్లలో పాల్గొన్న మా సత్యనారాయణ గారు అనర్హుడు. ఎవరు అన్ఫిట్ ఎవరు ఫిట్ అనేది ప్రజలు తెలుసాలని చెప్పి నేను కోరుతాం. కిషన్ రెడ్డిని అడిగితే రేపు అంబర్పేటలో ఎవరు పెడతారో మేము కూడా చూస్తాం. అంబర్పేటలో కాదు, అర్జున అవార్డులకు రైతులనే ఇవ్వాలి, ఇంకోళ్ళనే ఇవ్వాలంటే మరి మీరెందుకు ఇచ్చారో చెప్తారా? మరి మీ పార్టీ నాయకులకు ఉత్తరప్రదేశ్ ఎందుకు ఇచ్చిండ్రు, ఇంకో దగ్గర ఎందుకు ఇచ్చిండ్రు? లక్ష్మణ్ గారిని తీసుకుపోయి రాజ్యసభకు ఆడికెళ్ళి అట్లాంటి 100 క్వశ్చన్లు అడగచ్చు మేము కూడా. ఒక్క మాట మాత్రం వాస్తవం, ద మోస్ట్ అన్ఫిట్ లీడర్, ద మోస్ట్ అన్ఫిట్ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారో దేశంలో అంటే కిషన్ రెడ్డి.
ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో కేంద్ర ప్రభుత్వం కడుతున్న ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు కిషన్ రెడ్డి. ఆయన గురించి మాట్లాడడం దండుగా. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయినాడు. ఆయన గురించి మాట్లాడడం ఇష్టం. బ్రదర్, ఇదిగో రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పిరేషన్ ఉంటుంది. కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. రేపు కాంగ్రెస్ వాళ్ళు మా దాంట్లో కొంతమంది వస్తారు. అప్పుడు కూడా ఇదే మాట్లాడతారా మీరు? వస్తారు, ఇక వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. ఎలక్షన్ సీజన్లో కొంతమంది వస్తారు, కొంతమంది పోతారు. అది పెద్ద ఇష్యూగా. ప్రస్తుతం అయితే మీతోనే పోటీ పడుతున్నాం. ఎవరు ప్రశ్నలు అడుగుతున్నారో మాకే అర్థమవుతుంది. రాహుల్ గారు, మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఎట్లా? మీరు జనరల్గా సీఎం ప్రెస్ మీట్లు సార్, మీరు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు ఏమంటారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్తాం, మళ్ళీ పంపుతాం. ఏముంది సరిగా మీకు తెలియదు ఏముంది అంటే, మనసుంటే మార్గం ఉంటుంది సార్. ఐఎమ్ సేయింగ్ షీ ఈజ్ నాట్ ఫిట్ టు బి ఎ గవర్నర్. సింపుల్ as that. బీజేపీ లీడరు ఒక నిమిషం బీజేపీ లీడరు సర్కారుగా కమిషన్ సిఫారసులను తుంగలో దొక్కి ఇక్కడికి వచ్చి గవర్నర్గా కూర్చున్న వ్యక్తి బీజేపీ లీడర్గానే బిహేవ్ చేస్తారు కదా. సో ఐఎమ్ సేయింగ్ అసలు ఈ పోస్ట్ కరెక్టా ఈ దేశానికి? వైస్రాయ్లు, గవర్నర్లు, మోడీ గారు కూడా ఆయన ప్రధానమంత్రి పేరు మార్చుకుని వైస్రాయ్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకు ఈ బాధ అంతా? ఎక్కడ ఫిట్, ఎక్కడ అన్ఫిట్, ఎవరు ఇంటెలిజెంట్, ఎవరు నాట్ ఇంటెలిజెంట్? వాట్ ఈస్ దిస్? We'll explore all possible options, Vamshi Garu. We'll definitely explore all possible options, because typically, the way democracy functions is, government has to have the say, because effectively, when in a democracy, it's for the people, by the people, to the people. So, తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ముఖ్యంగా క్యాబినెట్ ఎవరినైనా నామినేట్ చేస్తే తప్పకుండా అన్ని ఆలోచించే చేస్తాం. అంతేగాని ఆలోచించకుండా అసమగ్రంగా చేయం కదా. ఇద్దరు కూడా క్రెడిబుల్ నాయకులు, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు, ప్రజా జీవితంతో దశాబ్దాల పాటు అనుబంధం ఉన్న నాయకులు, వారిని నామినేట్ చేయడం కరెక్ట్ అని చెప్పి కేబినెట్ భావించింది. ఆవిడ తప్పు అని వారికి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆవిడ ఏదో రాసి పంపినారు. వీల్ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ ఆప్షన్స్ అండ్ వాట్ టు డు. ఎస్ స్వస్తిక ఏమంటారు? ఈ పగబట్టినట్రా ఆయన మొత్తం తెలంగాణ మీద పగబట్టిండు బ్రదర్. పాప మా వాళ్ళు ఇద్దరి మీద ఎందుకు? ఆయన తెలంగాణ రాష్ట్రం మీద పగబట్టిండు. We are the best performing state in India. We are the best performing state in India today. Highest per capita income. అటు రాహుల్ గాంధీకి మాట రాదు, ఇటు మోడీకి మాట రాదు. ఎందుకయ్యా మీ పరిపాలనలో ఉన్న ఏ రాష్ట్రం కూడా తలసరి ఆదాయంలో అత్యధికం సాధించలేదంటే అది మాత్రం చెప్పే తెలియలేదు. కానీ పెంచిన ఈ తలసరి ఆదాయాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు పంచుతామని చెప్పి అడ్డగోలు వాగ్దానాలు ఇవ్వడంలో మాత్రం ఫస్ట్ ఉన్నారు. కాబట్టి ఇద్దరు పగబట్టిన రెండు జాతీయ పార్టీలు మా మీద పగబట్టినాయి. వాళ్ళిద్దరి సంగతి కూడా ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఒక నిమిషం చెప్పమ్మా. ఏక్ మినిట్. Where do we stand on one nation, one poll? I told you last time itself, it's an election gimmick of Prime Minister Modi. He's a master of attention diversion politics. That's what he is. Unfortunately, he's delivered diddly squat for this country. The last 9 years of him being the Prime Minister, he's heralded, the lowest value of rupee, highest inflation ever in independent India, highest unemployment rate ever in independent India, and most importantly, I think he's failed miserably on all the promises he's made to the people of India. He had promised, let me remind you, that by 2022, India will be a 5 trillion economy. He has promised a house for every poor in the country by 2022. He had promised that 2 crore jobs will be delivered per year. He had promised that bullet trains will be running by 2022. He had promised that every house will have a portable drinking water connection. Has Modi delivered any one of these? Remember, he had even said कि अमेरिकन लोग लाइन में लग जाएंगे वीसा लेने इंडिया को, बट आज इंडियन सिटीजनशिप छोड़ के कई लोग बाहर जा रहे हैं. The point is, Prime Minister Modi has been the most inefficient, inept, incompetent Prime Minister of independent India, and probably the most corrupt. So therefore, in order to divert the attention of the people, he will resort to all kind of gimmicks, and 100% one nation, one election is a poll gimmick. If he is sincere,
If he is serious, the special session was convened, he could have brought the bill. Unfortunately, Amrit Kal ka jo meeting tha, usme to kuch hua hi nahi. So, what I believe honestly is that it is an attention diverting gimmick. That's one. What was your second question? See, government of India in 1970s and 60s have campaigned vociferously that India needs to curb its population growth, otherwise we'll end up, in a really, really bad state. Now we talk about demographic dividend. Back then, demography and population was considered a disaster. The excess population was considered a disaster. Family planning was introduced in India. Extensive campaigns were launched right from the Prime Minister level. The southern states of India, which have performed well on the family planning norms, and family planning parameters, and have controlled population in comparison with the rest of India, because of the advice given by Government of India, are today the sufferers, today the victims.